మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు రేపు 72వ పుట్టినరోజు సందర్భంగా ఇటు తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఇటు సెలబ్రేషన్స్ అయితే మొదలయ్యాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అక్క, మీరు చెప్పండి ఎలా ఉండబోతోంది? అండ్ ఆయన ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. ఇప్పటికీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ తెలంగాణలో? ఇప్పుడు ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, బూస్టప్ వచ్చింది, మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు బూస్టప్ వచ్చింది. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. సో తెలంగాణని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అపర భగీరథుడు. ఒక ప్రాంతానికి సీఎం అయ్యే చూసినాం, కానీ ఆ రాష్ట్రాన్ని తెచ్చి నా సీఎం గారిని ఆయన గొప్ప వ్యక్తి. చాలామంది ఆయన అందరి ఆయుష్ పోసుకొని కూడా ఇంకా చాలా రోజులు బాగుండాలనేసి కోరుకుంటున్నాం. సో ఇది అంటే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలు మొత్తం ఇక్కడ చేరుకున్నారని చెప్పుకోవాలి. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ కూడా చూడొచ్చు మనం పూర్తిగా అంటే తెలంగాణ భవన్ని కూడా అంగరంగ వైభవంగా అంటే ఒక పండగ వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి తెలంగాణ భవన్లో. అయితే ఇప్పటికీ అంటే ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే తెలంగాణను తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగానే ఆయనను చూడాలి. అంటే జాతిపిత అని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇదొక మంచి తరుణమే అని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నేతలంతా ఇప్పటికే చేరుకుంటున్నారు సెలబ్రేషన్స్లో భాగంగా. అదేవిధంగా ఇటు వికలాంగులకి అంటే ఈ బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ వికలాంగులకు కూడా ఇటు పెద్ద ఎత్తున వాళ్ళకి వీల్ చైర్లు ఇవ్వడం వెనక అంటే ఎలా ఉంది అంటారు? అంటే మేడం, నేను కేసీఆర్ గారి అభిమానిని, నేను ఉద్యమకారుణ్ణి. సార్ బర్త్డేని సెలబ్రేషన్ మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏంటంటే ఎవరికి కూడా అభిమానుల బర్త్డే ఏదన్నా ఎవరికైనా సాయం చేస్తూ సెలబ్రేషన్ చేసుకుంటే మంచిగా ఉంటాయని ఎప్పుడు కూడా చెప్తుంటారు. అదే ఆదర్శంగా తీసుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ తలసాని సాయి కిరణ్ గారు కానీ ఇలా బర్త్డేలు ఎప్పుడు కూడా నేను ఇలానే ఎవరికో సాయం చేస్తూ సెలబ్రేషన్ చేస్తుంటాను. ఈసారి ఈ వికలాంగులు మన సురేష్ గారు వచ్చి నాకు మేము చాలా ఆపదలు ఉన్నాం అన్న, ఈ గవర్నమెంట్ వల్ల మేము చాలా ఇబ్బందులు వాళ్ళు ఉన్నాము, మాకు సిగ్నేచర్ మ్యాటర్ చేసుకుంటే అవి కూడా మాకు వర్క్ అవ్వట్లేదు, మాకు వీల్ చైర్స్ కానీ కావాలి అని మీకు ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కూడా అడిగినాను నేను. అడిగితే వాళ్ళు ఆర్థిక సాయం ఏం వద్దన్నా, మాకు డబ్బులు వద్దన్నా, మాకు బతకడానికి ఏదన్నా ఉపాధి కల్పించని అన్నారు. అంటే నేను వాళ్ళకి 1 lakh రూపీస్ ఇస్తున్నాను. ఆ 1 lakhలో ఏంటంటే వాళ్ళు టీ స్టాల్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ పెట్టుకుంటా అన్నారు. దానికి ఇంకా ఇదే కాక ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా కావాలంటే నేను సాయం చేస్తాను వీళ్ళకి. ప్రస్తుతం మాత్రం వీల్ చైర్లు ఇచ్చి 1 lakh రూపీస్ ఇస్తున్నాను. ఎంతమందికి ఇచ్చారు? ఇక్కడ 10 మెంబర్స్కి ఇచ్చాము. అన్న, మీరు చెప్పండి మీ పేరు? మా పేరు వల్లాల సుధాకర్ అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అసలు వరంగల్, కానీ మేము బతుకుతున్నది ఉప్పల్లో బతుకుతున్నాము. ఏంటంటే మేము బయట చిన్న మీ ఇన్ని రోజులు జొమాటో కొట్టుకొని బతికేది. జొమాటో కూడా మాకు ఓడిపోవడం పోయింది, అది కూడా లేదు. ఇప్పుడు ఆ బతుకు ఆగంలో ఉన్నప్పుడు మేము ఇదే తలసాని సీనన్న దగ్గరికి 10 సార్లు పోవడం జరిగినప్పుడు తెలుసుకున్నాం అన్న గురించి. అన్న ఎవరు చేస్తారంటే మేము పోవడం జరిగింది. పోయినప్పుడు మమ్మల్ని అడిగారు, అన్న మాకు ఆర్థికంగా సహాయం కావాలి, మా ఫౌండేషన్ నుంచి ఒక 10 మంది వికలాంగులను మీరు మా ఫ్యామిలీని బతికించిన వాళ్ళు అవుతారన్న, మాకు అండగా ఉంటున్నారు, మీరేమన్నా మీకు తోచిన సహాయం మాకు చేయండి అన్న అని అడిగాం. అన్నప్పుడు మీకు డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళండి అని కూడా అడిగారు మమ్మల్ని. డబ్బులు ఇస్తే అన్న మీరు ఇస్తారు, 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారన్న, అవి మేము 1 రోజు 2 రోజులు తింటే కొడుస్తుంది, మాకు వద్దన్న డబ్బులు, మాకు ఏదన్నా మీరు బిజినెస్ పెట్టియండి మేము బాగుపడతామన్నా అని చెప్పాం. అన్నప్పుడు అన్న ఒప్పుకున్నది కూడా, మీరు డబ్బులు అడగలేదు, 100% చెప్తున్నా, నా కష్టంలోకి వెళ్ళి ఇచ్చి నేను మీకు అందరికీ బిజినెస్ పెట్టడానికి ముందుంటానని చెప్పేసి ఈరోజు మాకు 1 లక్ష రూపాయల చెక్కు ఇస్తానికి మా నారాజన్న ముందుకు వచ్చిండు. ఆ 1 లక్ష రూపాయల చెక్కు ద్వారా మాకు 10 మంది వికలాంగుల ఫ్యామిలీలు బతుకుతాయి. ఒక చాటలు పెట్టుకుంటే మాకు 10,000 అవుతుంది. ఆ 10,000 ఒక 10 మంది అవుతాం. ఆ 10 మంది మేము బతుకుతున్నాం. మా పిల్లలను చదువుకునేటప్పుడు మా సత్యాంతకాలం బేగంపేట నుంచి నారాజన్న హెల్ప్ చేసిండు అని మా పిల్లలు చెప్పుకుంటాం. మా వికలాంగులకు ఒకరికి ఇలాంటి సహాయం జీవితాంతం, ఇలాంటి అన్నం చూసి మిగతా వాళ్ళు కూడా మాకు సాయం చేస్తారని మేము కోరుతూ, ఈరోజు కేసీఆర్ సార్ బర్త్డేకి వచ్చి ఈ విధానంగా మేము సాయం పొందుతున్నామంటే ఈ ఉన్న ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు అనేది మాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఉన్న ప్రభుత్వం మా డబ్బే కదా, ఇది మా డబ్బు, మాకు వికలాంగులకు ఎందుకు సేవ చేస్తలేరు? ఇలాంటి వాళ్ళు కష్టపడేదానికి మాకు ఇస్తున్నారు. ఈ అన్నవాళ్ళు మన తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళే కదా, పోరాటం చేసారు కాబట్టి వాళ్ళకి తెలిసి మా వికలాంగులకు మా అమ్మ వాళ్ళు సాయం చేయకపోయినా, నాన్న వాళ్ళు సాయం చేయకపోయినా వాళ్ళకి కష్టపడ్డ జీవులు కాబట్టి మా సేవ చేస్తారు. మరి మీరేంది, మీకు డబ్బుల కమిషన్లు కావాలి కాబట్టి మీరు చేస్తలేరు. ఓడిపోతా అని తెలిసినాక కూడా కేసీఆర్ 2,000 పెంచుండు. మరి 2,000 నుంచి మరి మీరేం చేస్తారు అంటే వికలాంగుడు అడగలేడని. మా వికలాంగుల దమ్ము అనేది
కొద్ది రోజులలో 100% చెప్తున్నా, ప్రభుత్వం మీరు అనుకున్నట్టు ఇంకా 2 ఏళ్ళు ఉంటుందని మీరు అందరూ అంటున్నారు. మీ ప్రెస్ మీట్ చెప్తున్నా, మరి ఇంకొక ఏడాదిలా ఈ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధం అయిపోయింది. ఎందుకంటే వికలాంగుల ధర్నా అనేది ఎట్టుంటుందో వెనుకడ మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చూసారు. 500 పెన్షన్ కోసం టవర్లెక్కి చచ్చిపోవడానికి కూడా సిద్ధమైనాం. ఈరోజు మా డబ్బు మాకు ఇవ్వడానికి మీకేమవుతుంది? ఆంధ్రలో చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తాడు, మీకేం శాతనైతే లేదా? మీకు శాతనయ్యే ప్రభుత్వం కాదా? పెన్షన్లు అలాంటివి ఉన్నాయి కదా. మా పెన్షన్లే ఇప్పుడు ఆంధ్రాలో ఎంత ఇస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ వెనకటి ఉన్నది కదా. ఇప్పుడు ఆంధ్ర సెపరేట్, తెలంగాణ సెపరేట్ అయింది. ఆంధ్రలో 10,000 ఇస్తారు, నువ్వు అదే కేసీఆర్ ఇచ్చిన 4,000 ఇచ్చుకుంటా నేను ఇస్తున్నా అంటున్నావు. ఏమి ఇస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంటే నేతల్ని కలిసే ప్రయత్నం ఏమన్నా చేశారా? అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్న కలిసే మాదిగా మందకృష్ణ సారు మా వికలాంగుల గురించి ఎంత పోరాటం చేసినావు మీ అందరు ప్రెస్ మీట్లో తెలుసు. దేనికోసం పోరాటం చేసిండు? వికలాంగుల పెన్షన్ కోసమే కదా. మరి పెన్షన్ పెంచిండా? శాతగాని ప్రభుత్వం ఏది అనేది ఉంటే ఇదే. మేము పార్టీలను తిట్టట్లేదు, మాకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. కానీ మేము ఇప్పుడు శాతగాని ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే మాకు ఇచ్చేమవుతుంది. ఇప్పుడు ఎవరికో ఇస్తాడు, వానికి ఎవరికో ఇస్తా, వీనికి ఎవరికో ఇస్తా అంటాడు. మరి మాకేమైంది? ఫ్రీ బస్ పెట్టినాం, మరి వికలాంగుడు ఫ్రీ బస్ లేదా? వికలాంగుడు కింద అమ్మాడకుండా పోవాలా? వికలాంగుని బతికేంది? వికలాంగుడు అదేమున్నది? అంటే మీకు ఫ్రీ బస్ ఏం లేదా? అంటే మహిళలకు మాత్రమేనా? అక్క మీరు ఇప్పుడు మీతోనే మీ ప్రెస్తోనే మీ బస్ ఎక్కుతా, నాకు టికెట్ కొట్టిరు అనుకో, ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనుకున్నాం. టికెట్ కొట్టలేదు అనుకో, నేను దొంగను అనుకో. నేను ఓపెన్ చేయాలని చెప్తున్నా. ఇప్పుడు ఆ నారాజన మీరు చూసారు బేగంపేట నుంచి, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది అమ్మ? మీరే ఆలోచించండి. ఆయన జాబ్ మాకేమైనా ఇవ్వాలని అదా? ప్రభుత్వంలో ఆయనకు అన్నకో పదవి ఉందా? ప్రభుత్వంలో అన్న ఓ ఎమ్మెల్యేనా, ఓ ఎంపీయా, ఓ ఎమ్మెల్సీనా? ఆయన సొంతం ఆయన కష్టపడే దాంట్లోకి వెళ్ళి నేను మా వికలాంగుల సేవ చేస్తే నా పిల్లలకు వాళ్ళ దీవెనలు ఉంటాయని ఆలోచించి ఈ విధానంగా అన్న ఈ యొక్క బండి మేము కూకున్న బండి ₹1,00,000 పైన ఉంది. అడిగే కానీ అన్న జొమాటో కొట్టుకుంటామంటే మీకు తోచింది ఏమైనా తెచ్చి చూపెట్టాల పైసలు మేము వేస్ట్ చేద్దాను అన్నాడు. ఒక 10 మంది వీల్ చైర్లు, ఇప్పుడు నడుము పట్టీలు, బట్టలు, మాకు షట్టర్లు. మరి ఇన్ని రోజుల ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఒక్కొక్క షట్టర్ మీరు ఓపెన్ చేసి చూడండి, 500 పైన ఉంది అది. మరి 500 పైన అంటే మీరు సహాయం చేసిన సరిపోదా మాకు? మళ్ళా వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ సీఎం కేసీఆర్ అంటారా? మాకు సీఎం కేసీఆర్ అవుతాడు. సీఎం కేసీఆర్ ద్వారానే మళ్ళీ మేము 6,000 అంటున్నారు కదా, 10,000 ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా 10,000 తీసుకోవడానికి సిద్ధం. సో ఇది అంటే దాదాపు 10 మందికి ఇక్కడ వీల్ చైర్లు పంచడంతో పాటు నడుం పట్టీలు ఇలాంటివి అంటే వాళ్లకు హెల్ప్ అయ్యే విధంగా ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి నుంచి వచ్చినాం మేడం. ఎట్లా అనిపిస్తుంది అంటే వీల్ చైర్లు ఇవన్నీ ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ బర్త్డే కనుక ఇక్కడ మాకు చాలా హ్యాపీ. మళ్ళీ మీరే రావాలని కోరుతున్నాను సార్. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా మంచిగా పింఛన్లు పెంచిండు. రేవంత్ సార్ వచ్చినాక అసలు ఇంతవరకు పింఛన్ పెంచుతా అని చెప్పి ఇంతవరకు పెంచలేదు. డబల్ బెడ్రూమ్ ఏవిది లేదు. పింఛన్ వల్లనే మేము బతుకుతున్నాం. మాకు ఉద్యోగాలు కూడా ఏవి లేవు మేడం. మాకు ఉద్యోగాలు కావాలి. మా వికలాంగులకు బయటికి వెళ్ళాలన్నా అసలు చాలా కష్టంగా ఉంది. మాకు వెహికల్ గుట్లా కావాలి మేడం. సో అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పార్షూటర్ నుంచి వచ్చాము. ఏంటి అంటే హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? మీకు వీల్ చైర్ ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మళ్ళీ కారే రావాలని అనుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే సార్. మంచిగా ఉంది. విష్ హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. మీ దయ వలన ఇట్లా సంతోషంగా ఉన్నాము. మీరు మళ్ళా ఇట్లా రావాలి అని కోరుకుంటున్నాం. మీరు రావాలి సార్. ఇది ఫైనల్గా అంటే పూర్తిగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇటు వీల్ చైర్లు ఇవ్వడం, అదేవిధంగా వీళ్ళని ఆదుకునే రకంగానే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా వీళ్ళకు అన్ని రకాలుగా సౌలతులు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా అంటే ఈ పెన్షన్లు కావచ్చు, అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, ఆయన ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో హారిక, హైదరాబాద్.